ఏం చేస్తుంటారు? టీవీ మెకానిక్‌ని. టీవీ మెకానిక్. ఆ! మీ దగ్గర చాలా మంది జనాలు వస్తూ ఉంటారు కదా! వస్తాం. సంవత్సర పరిపాలన చంద్రబాబు గారి గురించి ఏమంటున్నారు? ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. సంవత్సరమేగా అయింది. సాటిస్ఫాక్షన్ లేదు. ఏమంటున్నారు? ఇంకా సాటిస్ఫై ఎలక్షన్ వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తున్నారు అసలు? ఎందుకు బాగాలేదంటున్నారు? ఆహా! సాటిస్ఫాక్షన్‌గా లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా! 5 ఏళ్ళు 4, 5 ఏళ్ళలోపు మొత్తం చేస్తాడని అనుకుంటున్నాం మేము. అది. చేస్తారు. అనుకుంటాం. ఈ సంవత్సర కాలంలో ఏం మంచి చేశారు? ఏం సరిగ్గా చేయలేదు? ఏ ఏ నాకు ఏ ఏ చేసినట్టు ఏ విషయంలో బాగుంది అని అనిపించింది మీకు చంద్రబాబు గారిది? చేస్తారులేండి. నిదానంగా చేస్తారులే. డబ్బులు లేవుగా ఖజానాలో. ఖజానా జగన్ గారు కూడా మంచి పనులే చేశాడు కానీ పాపం ఆయన డబ్బులన్నీ పనిచేసాడు అందరికీ. ఆటో వాళ్ళకని వీళ్ళకని ఆటో వాళ్ళకని కార్లు వాళ్ళకని ఇవన్నీ వేశాడు కానీ కారు డ్రైవర్కి ఆటో డ్రైవర్లకి వేయలే ఓనర్లకే ఇంట్లో కూర్చున్న వాళ్ళకే వేసాడు. మంచి పనులు చేశాడు జగన్ గారు కూడా. చంద్రబాబు గారు ఏమో సూపర్ సిక్స్ అంటూ జగన్ ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్కువ ఇచ్చారు కదా! మరి అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి కదా! కావాలండి అదేలే చేస్తారులే. ఖజానాలో డబ్బులు లేవు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చంద్రబాబు గారు ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు. జనాలు ఇది ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? అంటే డబ్బులు లేకుండా ఎందుకు హామీలు ఇచ్చారని అనేటువంటి అభిప్రాయం ఉందా? ఎలాగోలాగా ఏ భూమిలో అమ్మేసి చేస్తారులేండి. 5 ఏళ్ళలోపు చేస్తారు. మళ్ళీ వచ్చేది మళ్ళీ ఎలక్షన్ గెలవాలి కదా చేయకపోతే. 5 ఏళ్ళలోపు చేస్తారు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ గెలవాలిగా అంతే. చంద్రబాబు గారి గత చరిత్ర కనుక చూసుకుంటే ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చిన పరిస్థితులు లేవు అని ఒక అభిప్రాయం అయితే ఉంది. నిజమేనా? అది కొంత నిజం ఉందిలేండి. కొంత నిజం ఉంది అది.